మాడ్యూల్ 3 బ్లడ్ ఫ్లో త్రూ ద హార్ట్. రీల్ సేవ్ చేసుకో, ఎగ్జామ్ ఈజీగా రాసుకో. హలో పీపుల్, మాడ్యూల్ 2 చూసాక ఈ వీడియో చూడు. అండ్ బ్లడ్ అనేది మన హార్ట్లో ఎలా ట్రావెల్ చేస్తుందో చెప్తా విను. ఫస్ట్లీ బాడీలో బ్లడ్ అనేది 2 టైప్స్గా ఉంటుంది. ఏ, డీఆక్సిజనేటెడ్ బ్లడ్. డీఆక్సిజనేటెడ్ బ్లడ్లో ఆక్సిజన్ తక్కువ ఉంటుంది అండ్ కార్బన్ డైఆక్సైడ్ ఎక్కువ ఉంటుంది. బి, ఆక్సిజనేటెడ్ బ్లడ్, నేమ్లోనే ఉంది, ఆక్సిజన్ ఎక్కువ ఉంటుంది. మన బాడీలో డీఆక్సిజనేటెడ్ బ్లడ్ అనేది హార్ట్కి రిటర్న్ అవుతుంది త్రూ 2 మేజర్ వెయిన్స్. అప్పర్ బాడీ పార్ట్ నుంచి అయితే సుపీరియర్ వీనా కావా, లోయర్ బాడీ పార్ట్ నుంచి అయితే ఇన్ఫీరియర్ వీనా కావా వెయిన్స్ నుంచి మళ్ళీ చెప్తున్నా రైట్ ఏట్రియంలోకి బ్లడ్ పడుతుంది. రైట్ ఏట్రియాలోకి డీఆక్సిజనేటెడ్ బ్లడ్ వచ్చింది. ఇప్పుడు రైట్ ఏట్రియా నుంచి రైట్ వెంట్రికల్లోకి త్రూ ద ట్రైకస్పిడ్ వాల్ బ్లడ్ పాస్ అవుతుంది. కాంట్రాక్షన్ జరిగి రైట్ వెంట్రికల్లో బ్లడ్ త్రూ ద పల్మనరీ వాల్వ్ నుంచి పల్మనరీ ఆర్టరీలోకి ట్రాన్స్ఫర్ అవుతుంది. పల్మనరీ ఆర్టరీ నుంచి లంగ్స్లోకి మరీ బ్లడ్ పాస్ అవుతుంది. అక్కడ ఎక్స్చేంజ్ ఆఫ్ గ్యాసెస్ జరుగుతాయి. ఈ ఎక్స్చేంజ్ వల్ల O2 రిమూవ్ అవుతుంది, ఆక్సిజన్ యాడ్ అవుతుంది. సో బ్లడ్ అనేది ఇప్పుడు ఆక్సిజనేటెడ్ బ్లడ్గా కన్వర్ట్ అయింది. ఇప్పుడు ఈ ఆక్సిజనేటెడ్ బ్లడ్ అనేది పల్మనరీ వెయిన్ నుంచి లెఫ్ట్ ఏట్రియాకి పాస్ అవుతాయి. లెఫ్ట్ ఏట్రియాలో ఉన్న ఆక్సిజనేటెడ్ బ్లడ్ లెఫ్ట్ వెంట్రికల్లోకి త్రూ మిట్రల్ వాల్ పాస్ అవుతుంది. కాంట్రాక్షన్ జరిగి లెఫ్ట్ వెంట్రికల్లో ఈ బ్లడ్ అనేది అయోటాలోకి త్రూ అయోటిక్ వాల్ పాస్ అవుతుంది. ఇప్పుడు ఈ అయోటా బాడీ మొత్తానికి ఈ ఆక్సిజనేటెడ్ బ్లడ్ ని డిస్ట్రిబ్యూట్ చేస్తుంది. అర్థం కాకపోతే రీల్ ఇంకొకసారి విను, ఖచ్చితంగా అర్థమవుతుంది.